ఉదయాన్నే ఆ కాంతిని మనం ఆస్వాదించాలి అంటే ఇప్పుడు యువతరం కోసం ఓ మాట చెప్పాలి. చాలామంది 9 గంటల వరకు నిద్ర లేవట్లేదు. మన వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ అంటే 9కి లేపేస్తే పొద్దున్నే లేపేశావు మమ్మీ 9కి పొద్దున్న నాయన ఏ గ్రంథంలో ఉందో ఆ విషయం 9కి పొద్దున్నని 9కి పొద్దున్న అంటే ఉదయం 6కి వీళ్ళకి అర్ధరాత్రి అయి ఉంటుంది బహుశా. మళ్ళీ వీళ్ళెవరు 1 గంట వరకు పడుకోరు. ఈ రెండు దోషాలే. కానీ మనకంటే పల్లెటూళ్ళలో గోవులను కాసుకునేటువంటి గోపాలురు అదృష్టవంతులు. వాళ్ళ గురించి వేదంలో చెప్పారు. సూర్యోదయం ఆ సుమధుర దృశ్యాలని చూడగలుగుతున్నారు కొందరు, వాళ్ళు ఎంత అదృష్టవంతులని నమక చమకాల్లో వస్తుంది ఈ మాట. ఉతయనం గోపా అదృశన్నదృశన్ను దకార్యక అంటారు. ఉత ఏనం అలా ఉదయించేటువంటి సూర్యభగవాను కాంతిని ఆ ఉదయ సుందర దృశ్యాలని గోపాహ గొడ్లు కాసుకునేవాళ్ళు, గోవులకు మేకలు కాసుకుందుకు పొద్దున్నే వెళ్ళేవాళ్ళు చూస్తున్నారు. వాళ్ళది ఎంత గొప్ప వృత్తి. ఆ వృత్తి కారణంగా వాళ్ళు ఆ దృశ్యాలు చూడగలుగుతున్నారు. అంతేకాదురా అదృశన్ చూస్తూ చూస్తూ మురిసిపోతున్నారు. అందుకని ఆమ్రేడితం వాడారు వేదంలో కూడా. ఉదకార్యక నీళ్లు తెచ్చుకునేటువంటి ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఆ దృశ్యాలు చూస్తున్నారన్నారు. ఈవేళ దురదృష్టవశాత్తు ఆ గోవులను కాయడం కోసం పొద్దున్నే వెళ్ళేవాళ్ళు తగ్గిపోయారు. ఆ నీళ్లు కాలువల నుంచి తెచ్చుకునేవాళ్ళు లేకుండా పోయారు. కుళాయిలు వచ్చాక సౌకర్యాలు రకరకాలు పెరిగాక మనకి సుఖం వస్తే రావచ్చు కానండి, ఆనందం లేదండి. సుఖం వేరు, ఆనందం వేరండి. ఇవాళ పల్లెటూళ్ళలో కూడా 3 బస్సులు వస్తున్నాయి, చదువు స్కూల్ బస్సులు. పల్లెటూళ్ళకు కూడా ఈ మినరల్ వాటర్ సీసాల్లో పట్టుకొచ్చి అందిస్తున్నారు. దానివల్ల ఏం జరిగాయి చూడండి, పల్లెటూళ్ళలో ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికీ స్థూలకాయాలు ఊబకాయాలు పెరిగాయి. మళ్ళీ దీనికి మనం మందులు వాడుతున్నాం, దీనికి మనం వ్యాయామాలు చేస్తున్నాం, దానికోసం డబ్బు సంపాదించాల్సి వస్తుంది. ఇదివరకు శారీరక శ్రమ చేసినట్టు ఉండేది, ఆరోగ్యాలు బాగుండేవి. ఏది గొప్పది? కాస్త ఆలోచిస్తే అర్థమైపోవట్లా. ఇవన్నీ వదిలేయండి. ఒక కవిగా ప్రశ్నిస్తున్నాను, అసలు ఆ ఉదయాన్నే ఉండే దృశ్యాలు చూడలేకపోవడం మనిషి జీవితంలో ఎంత దురదృష్టం. అవి డబ్బెడితే వస్తాయా? ఎన్ని ఫోటోలు తీస్తే మాత్రం ఆ అందం ఉంటుందండి. నమక చమకాల్లో వాటి గురించి చెప్పారు అంటే ఉతయనం గోప అదృశన్నదృశన్ను దకార్యక. ఇక మిగిలిన వేదమంత్రాలు వేదభాష్యాల్లో ఎంత కవిత్వం ఉంటుందో ఆలోచించండి అసలు.